వారం రోజుల తర్వాత వేణుగోపాల్ ఆఫీసుకి తయారవుతున్న సమయంలో ఓ రోజు తండ్రి రిక్షా దిగాడు. కోపంతో ఎలా తిట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియక మాటలు పెదవుల మధ్య బిగించి మండుతున్న అగ్నిగోళంలా నిలబడ్డాడు వేణు. రిక్షా దిగుతున్నప్పుడే భయంతో శరీరం బిగుసుకుపోయి కొడుకు ఎన్ని తిడతాడో తంతాడో అన్న అదురుతో గుండె దడదడతో లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని బింకంగా లోపలికి అడుగు పెట్టాడు వేణు తండ్రి పురుషోత్తం. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపాక తన చేతి సంచి కింద పెట్టుకుని వేణు వదిలేసిన బ్రీఫ్ కేసు బెడ్డింగు చూపిస్తూ, ఇవి వదిలేసి వచ్చావరా, ఏం ఇబ్బంది పడతావో అని మాటల కోసం తడుముకుంటూ చూశాడు. పొక్కును నవ్వాడు వేణు. ఇంకా ఏదో మొదలుపెట్టి బ్రతిమాలడమో కేకలేసి బుద్ధి చెప్పడమో చేస్తాడనుకున్న తండ్రి కేవలం తన పెట్టే బెడ్డింగ్ తెచ్చానని చెప్పడం వినేసరికి తండ్రి పిరికితనానికి నవ్వొచ్చింది. అమ్మయ్య, కొడుకు నవ్వాడు, అంతే చాలు అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని గొంతు సవరించుకున్నాడు. నీకు నవ్వొస్తోంది గాని నాకు దుఃఖం వస్తోందిరా. నలుగురిలో చచ్చేంత పనైంది నాకు. కనీసం నాతోనైనా చెప్పకుండా ఆ వరసను నువ్వు వచ్చేయడం బాగాలేదురా. హఠాత్తుగా వేణు ఉద్రేకంలోకి వచ్చేశాడు. ఏది బాగుంది? ఫోటో చూపించి మోసం చేసి పిచ్చిమండ నాకు కంటగట్టడం బాగుందా? తర్వాతైనా నాకు చెప్పకపోవడం బాగుందా? నేను కట్నం కానుకలు ఆశించలేదు, పెద్ద అందాలు చదువులు ఆశించలేదు. సంసారపక్షంగా ఉండే అమ్మాయి చాలనుకున్నాను. అంత మాత్రపు ఆశ ఉండడం కూడా తప్పేనా? ఏరుకోరి ఆ మతిలేందని తెచ్చావా? ఇది నువ్వు కావాలని చేసిందా లేక తెలియక చేసిందా? తెలియక చేసిందైతే నాతో పాటు నువ్వు అక్కడి నుంచి లేచొచ్చేవాడివే. కానీ నన్ను సమాధానపరచడానికే వస్తే నువ్వు ఈ పని కావాలని చేసింది అనిపిస్తోంది. ఏ తండ్రి ఇలాంటి వెధవ పని చేయడు. కొడుకు జీవితం కావాలని నాశనం చేయడు. నువ్వు ఏం ఆశించి ఆ పిల్లని కొడలకి ఇష్టపడ్డావో తెలియడం లేదు అని ఆగి ఊపిరి పీల్చుకుని, నాన్నా, ఎందుకు నా మీద నీకింత కసి? నేను నీ స్వంత కొడుకుని కాదా అన్నాడు. ఆవేదనంతా కంఠంలో నుండి పొంగుకొచ్చింది. పురుషోత్తం కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, అంత మాట అనుకురా వేణు, నేను మంచి చేయాలని అనుకున్నాను. ముందుగా నీతో అన్ని విషయాలు మాట్లాడకపోవడమే నేను చేసిన పొరపాటు. నీ మామగారు నాకు వివరంగా చెప్పారు. అమ్మాయి చిన్నప్పటినుంచి అమాయకంగా మందకొడిగా ఉండేదట. ఎన్నో రకాల వైద్యాలు చేయించారట. వయస్సు పెరిగింది తప్ప మనస్సు వికసించలేదు. నిజానికి అది పిచ్చి కాదు, పసిపిల్లంత అమాయకత్వం. అందుకని శరీరానికి చేసే వైద్యాలేవి ఆ అమ్మాయిని మార్చలేదు. ఇక మిగిలిందల్లా మానసికమైన మార్పు. గాలి మార్పు, స్థలం మార్పు కాదు. వివాహం చేస్తే ఇలాంటి వాళ్లు మారగలరని డాక్టర్లు సలహాలిచ్చారట. 1 సంవత్సరంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త అనుభూతులు, పరిస్థితులు కల్పిస్తే ఆ అమ్మాయిలో మార్పు వస్తుంది. పిల్ల కురిపి కాదు, కేవలం మానసిక దౌర్బల్యమే. భర్త అనురాగం, స్పర్శజ్ఞానం ఆ పిల్లకి తెలియాలట. అయితే అంత ఆదర్శప్రాయమైన వారు ఎవరు దొరుకుతారని మీ మామగారు నిస్పృహ చెంది ఊరుకున్నారట. రెండో అమ్మాయి కూడా పెద్దదైంది, పెళ్లికి ఎదిగింది. కానీ పిల్ల బాగుండదు. ఆ కారణంగా ఆ అమ్మాయికి సంబంధాలు రావడం లేదట. ఉన్న 2 ఆడపిల్లల బతుకులు ఇలా తయారయ్యాయని ఆ తల్లిదండ్రులు కుంగిపోయారట అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, అందుకని వాళ్ల మీద సానుభూతితో నా పీక పిసుకుతావా? ఎవరినో ఉద్ధరించడం కోసం కన్న కొడుకుని ఆఘాతంలోకి తోస్తావా? ఎంత త్యాగం, ఎంత దయ! హేళనగా నవ్వాడు వేణు. కాదురా, నాది త్యాగం కాదు, దయ అంతకన్నా కాదు. స్వార్థం లేకుండా నేను ఈ పని చేయలేదు. నీకు కట్నం అక్కర్లేదనన్నా నేను మీ మామగారి మాటలకు ఆశపడ్డాను. ఆ అమ్మాయి పేరున 2 ఎకరాల ఆస్తి రాసిస్తానన్నారు. 2 సంవత్సరాల తర్వాత అమ్మాయిలో ఏ మార్పు రాకపోతే విడాకులిచ్చేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని సూచించారు అన్నాడు. ఛీ, వెధవ పని. ఆస్తికి ఆశించి ఆ తర్వాత మళ్ళీ వదిలేయడానికి సిద్ధపడ్డాం. మానవత్వం ఉన్నవాడు చేయగలడా? నాతో ఒక్క విషయమైనా సంప్రదించకుండా ఈ చదరంగం ఎందుకు మొదలుపెట్టావు నాన్నా? వేణుకి పిచ్చి కోపంగా ఉంది. ఒకదాన్ని మించి ఒక ఎత్తుగడ, చిరాకుగా, వెర్రి పుట్టించేదిగా ఉన్నాయి. అందుకే, ఇంతేనా? ఇంకేమైనా షరతులు, అగ్రిమెంట్లు, లావాదేవీలు, కాగితాల మీద సంతకాలు లాంటివి చేశావా? ఒకవేళ ఆ అమ్మాయికి మతిస్థిమితం కలిగి బాగుపడి సంసారం చేస్తుండగా నాకేమైనైతే ఆ అమ్మాయిని వాళ్లే పోషించుకోవాలి అని. వేణు! పురుషోత్తం కళ్ళు మూసుకుని కణతాలు రుద్దుకుని, ఎందుకురా అలాంటి అపశకునపు కోతలు? ఇప్పటికే నేను సగం చచ్చున్నాన్రా అంటూ దగ్గరకొచ్చి దీనంగా, ఇవి చేతులు కాదు, కాళ్లనుకోరా తండ్రి. తండ్రిని, నిన్ను క్షమాభిక్ష అడుగుతున్నాను, నా తప్పు మన్నించరా అన్నాడు. ఆయన కళ్ళు అసురుపూరితాలై పెదవులు వణుకుతున్నాయి. వేణు నవ్వాడు. ఎలా అనుకోన్నానా? చేతులు చేతులే, కాళ్ళు కాళ్లే. అన్నమని పళ్ళెం తిని బ్రతకగలమా?
ఏదో ఆడదు కదా అని పిచ్చిదాంతో కాపురం చేయమంటే కోరికలు తీరతాయా? ఇంకా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ పిల్ల విషయంలో నువ్వు ఏ పరిష్కారం చేసినా నాకు అనవసరం. నేను ఇంక ఇంటికొచ్చేది లేదు. ఇప్పటికే ఇక్కడ అందరికీ 1,00,000 అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయిని ప్రస్తుతం మా ఇంటి దగ్గర వదిలొచ్చానని చెప్పి తప్పించుకున్నాను. స్నేహితులంతా చూపించమని ఒకటే గోల. ఇప్పుడు నేను దాని మొహం కూడా చూడను. మీ ఇష్టం, వాళ్ళిష్టం. పోనీలేరా, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వచ్చానులే, అందులో అబద్ధం లేదు. నువ్వు నెమ్మదిగా స్థిమితపడి వీలు చూసుకుని మన ఇంటికి రా. స్థిమితం ఇంకా నయం, నాకు మతిపోలేదని సంతోషించు. ఆ రోజు ఆ షాక్ తగిలి నేను పిచ్చివాణ్ణై ఉంటే ఈరోజు ఇలా ఇన్ని వాదోపవాదాలకి తావుండేది కాదు. నువ్వు చేసిన పనికి ఏడుస్తూ కూర్చోవడమో, లేకపోతే నీకు అమ్మకు కూడా తల తిరిగి గుండె పగిలి ఏమైపోదురో ఊహించుకో. నిజమే, కానీ జరగని వాటి గురించి ఎందుకు ఊహించడం? ఓహో అలాగా, సరే చెప్తున్నా విను. నేను ఆ పిల్లని చూడదలుచుకోలేదు. కాపురం మాట అసలు ఎత్తకో. అలా జరుగుతుందేమో అని కలలోనైనా ఊహించుకో. అది జరిగేది కాదు. ఇంకా నాకు ఆఫీసుకి టైం అయింది. 15 గంట ఆలస్యం కూడా అయింది. నేను వెళ్ళిపోవాలి. నీతో మాట్లాడవలసిందేమీ లేదు. ఇంకా నీకు ఉండాలనిపిస్తే ఇదిగో ఈ తాళం ఇక్కడ పెడుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాక తాళం వేసి పక్కింట్లో ఇంటి వాళ్ళకిచ్చేయి అనేసి తండ్రికి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చరచరా బయటికి వెళ్ళిపోయాడు వేణుగోపాల్. నుంచున్నవాడు నుంచున్నట్టే ఉండిపోయాడు పురుషోత్తం. కనీసం మంచినీళ్ళైనా తాగలేదు. కొడుకుతో పూర్తిగా తెగదింపులు చేసుకున్నట్లయింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తందే. కానీ కోపమంతా కోడల మీదకు తిరిగింది. ఆ సమయంలో ఆ అమ్మాయి ఎదురుగుండా ఉంటే పీకనొక్కి చంపేసుణ్ణు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవడానికి తిరుగుబండి లేదు. చచ్చినట్టు సాయంత్రం దాకా ఆగాల్సిందే. నిన్న రాత్రి తిన్న తిండే తప్ప ఇంతవరకు కాఫీ నీళ్లు కూడా కడుపులో పడలేదు. నీరసం వచ్చి పక్కనున్న కుర్చీలో కూలబడ్డాడు. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలొచ్చాక బిడ్డలా అన్నది ఎంత నిజం. చిన్నప్పుడైతే 4 దెబ్బలు వేసి చెప్పిన మాట వినేట్టు చెయ్యొచ్చు. చేయెత్తు మనిషే ఉద్యోగం చేసుకుంటూ తన బ్రతుకు తను బ్రతుకుతున్న కొడుకుని ఎలా మందలించడం? వాడి వరుస చూస్తే నన్నే కొట్టేట్టున్నాడు. మా చిన్నప్పుడు మేము ఇలాగే ఉన్నామా? పలానా పిల్ల మెళ్ళలో పుస్తుముడై అంటే వేసేయడమే. ఈ సంవత్సరం నేను తాతయ్య నవ్వాలరా అంటే తస్తదియా ఆ పై నెలలో పెళ్ళాం వీవిళ్లతో బాధపడేది. అదేమిటో పెద్దవాళ్లు తలుచుకున్న ప్రతి పని దివ్యంగా సవ్యంగా జరిగిపోయేవి. కర్మ, ఇప్పుడు ఒకటి జరగదు సరికదా, ఎదురు తిరిగి పెద్దవాళ్లకే ఎసర్లు పెడుతున్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే తెగదింపులు చేసుకుంటున్నారు. చిచ్చి, వెధవ ప్రపంచం పాడైపోయింది. పురుషోత్తం కుర్చీలో కూర్చోలేక లేచి పచార్లు చేసి ఆ ఓపిక కూడా పోయాక గదికి తాళం వేసి హోటల్కి దారి తీశాడు. ఆఫీసులో ఫైళ్లు చూస్తున్న వేణుకి గదిలో ఉన్న తండ్రి మీదనే ఆలోచనలు సాగుతున్నాయి. 25 ఏళ్లొచ్చినా ఇంకా పాలు తాగేనాటి పాపాయిలా ఉండాలనే ఆయన ఉద్దేశం. వయసు పెరిగినట్టే మనస్సు పెరుగుతుందని ఎందుకనుకోరు? చిన్నప్పుడు లాగు చొక్కా అమ్మ తొడిగేది. ఇప్పుడు కనీసం షర్టు గుండీలు పెట్టడానికైనా రాదు. చెట్టంత వాడికి తను పెట్టడమేమిటనే కదా. భోజనం చేసినా తనకిష్టమైనవి తింటాడు గాని తల్లి చెప్పినట్టే తినాలనుకోడు కదా. ఒక వయసుకు చేరి వ్యక్తిత్వం సంతరించుకున్నాక ఎవరి అభిరుచులు అనుభూతులు వారివే కాని ఇంకొకరి కోసం బలవంతంగా చేయగలరా? అది ఆత్మవంచనే కాని మనస్ఫూర్తిగా చేసినట్టు ఎలా అవుతుంది? వాళ్లు చెప్పినట్టే విని కాపురాలు చేయమంటే గుడ్డి వెదవో అవిటి వెదవో అర్బకప్పు వాడో అవ్వాలి తప్ప స్వతంత్రమైన ఆలోచన కలిగిన వ్యక్తి చేయగలిగే పని కాదు. పెద్దవాళ్లని గౌరవించవలసిన విధానం వేరు. ఎంతవరకో అంతవరకే. అందుకే తన పెళ్లిచూపుల సంగతి తండ్రికే వదిలేసి ఆ గౌరవం నిలిపాడు. కాని ఆయన చేసిందేమిటి? పిచ్చి మాలోకాన్ని కట్టబెట్టి ఏలుకో అంటాడా? తనకిచ్చిన పెద్దరికాన్ని గౌరవాన్ని దుర్వినియోగం చేసుకోలేదా? ఇంకా నయం, ఈ పెద్దాళ్లు ఎప్పుడు చెప్తే అప్పుడే భార్యతో మాట్లాడాలి, వద్దంటే మానేయాలి అని ఆంక్ష విధించలేదు. కర్మ, విధించకపోవడం ఏమిటి? కొన్ని సంసారాల్లో అలాగే ఏడ్చింది కదా. కనమంటే కనాలి, మానేయమంటే మానేయాలి. ఛీ, వేదవలోకం మరి ఇలా తయారవుతోందే. వేణుకి ఫైళ్లు చూడబుద్ధి కాలేదు. మూసేసి వరండాలోకి నడిచాడు. కోలీగ్ ఒకడు నవ్వుతూ చూసి, మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీని తల్లిదండ్రుల సేవకు వదిలేసి వస్తావటాయ్, బుర్ర ఎలా పనిచేస్తుంది మరి? పని ఇలాగే చేస్తే ఆఫీసర్ గారు అగ్నిహోత్రావధాన్లే అక్షంతలు చల్లగలరు. వెంటనే మీ శ్రీమతిని తీసుకురా అన్నాడు. వెకిలి నవ్వు నవ్వి, మా వాళ్లంతా నా గురించి చెడుగా అనుకుంటారు, కొన్నాళ్లు పోని అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వేణు. ఒకటో రకమైన నాటకం అని మనసులో అనుకుంటూ భుజాలెగరేసి. బాపురే, ఏ మనిషివోయ్, తన్ని చెప్పిన పిల్లని చేసుకుని పెళ్ళయ్యాక వాళ్ల దగ్గర వదిలేసొచ్చావు.
ఈ రోజుల్లో నీలాంటి అద్భుతమైన వాళ్ళుండరు అన్నాడు. వేణు నవ్వి ఊరుకున్నాడు. సాయంత్రం గదికొచ్చేసరికి తండ్రి తాళం వేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకున్నాడు. సెలవు రోజు గదిలో కూర్చుని ఎంతసేపని కాలక్షేపం చెయ్యాలి? లేచి డ్రెస్ వేసుకుని రాజారావు ఇంటికి బయలుదేరాడు. రాజారావుని గారు అని మన్నించడం వేణుకి రాలేదు. ఇంట్లో నౌకర్లంతా అయ్యగారు అని, గుమస్తాలంతా రాజారావు గారని మన్నిస్తూ ఉంటారు. నిజానికి తను వాళ్ల గుమస్తా లెవెల్లోనే ఉన్నాడు. రాజారావు గారిని ఉద్యోగం చేయనీయకుండా బిజినెస్ పెట్టించింది ఉషా రాజ్ కంపెనీ. అందులో దొరకని వస్తువు ఉండదు. అధునాతనమైన వస్తువు ఏదైనా తయారైతే అది ముందు వాళ్ళ షాపులోనే దొరుకుతుంది. గోల్డ్ తీసుకునే నెయిల్ కటర్ దగ్గర నుంచి గోల్డ్ దాచుకునే ఐరన్ సేఫ్ల వరకు అన్నీ సప్లై చేయగలరు. ఆ స్థాయిలో నడుస్తున్న వాళ్ళ కుటుంబంతో తనకి చనువుగా వెళ్లే స్థానం ఉందంటే అది కేవలం వాళ్ల స్నేహం మాత్రమే. ఎంత క్లాస్మేట్స్ అయినా డబ్బు ముందు దిగదుడిపే. కానీ తనకి ఆ దిగదుడుపు యోగం పట్టలేదు. కాకుంటే అప్పుడప్పుడు చనువు చేత ఏవైనా వాళ్ళకి ఇంటి పనుల్లో సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు వేణు. అలవాటైన ఆల్సేషన్ డాగ్ ఓసారి అరచి తోకాడించి ఊరుకుంది. ఎవర్రా టైగర్, ఎవరొచ్చారు అని లోపల నుంచి ఆనందరావు గారి కంఠం వినిపించింది. టైగర్ చెప్తుందని కాదు, ఆ వచ్చిన వాళ్ళెవరో తెలిసిన వాళ్లే ఉంటారని, వాళ్లే జవాబు చెప్తారని ఆయన ఉద్దేశం. అందుకే వేణు వరండా మెట్లు ఎక్కడం పూర్తి కాగానే నేనండి వేణుగోపాల్ని అని జవాబిచ్చాడు. హలో, కమాన్, కంపెనీ లేక విసుగ్గా ఉంది, రారా, ఒక ఆట ఆడుదాం, కూర్చో అన్నారు పైపు కాలుస్తూ ఆనందరావు గారు. టీపై మీద చెస్ బోర్డుంది. పావులన్నీ సగం సగం ఎత్తుల్లో ఉన్నాయి. ఒక్కరే కూర్చుని రెండు వైపుల ఆట తనే ఆడుకుంటున్నారు. అనుకోకుండా చెస్ ఆట తెలిసిన మరొకరు వచ్చేసరికి ఆయనకి సంతోషం అనిపించింది. ఆనందరావు గారి ఎదుట ఫ్రీగా కూర్చోలేడు వేణుగోపాల్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆయనెక్కడ, తనెక్కడ? మేధావి, ధనవంతుడు, పేరు ప్రతిష్టలున్నవాడు ఆయన. అల్పజ్ఞాని, మధ్యతరగతి గుమస్తా, అనామకుడు తను. మేరు పర్వతం ముందు గులకరాయిలా ఉంటుంది. కానీ ఆయన మాటని కాదనే శక్తి తనకు లేదు. చెస్ ఆటలో ఓటమీ లేదు. అందుకే జంకును దాచుకుని బింకంగా కూర్చున్నాడు వేణుగోపాల్. ఆట మొదలైంది. రాజా రా, వేణు అడగబోతున్న మాటకి అడ్డుగా ఆయనే ప్రశ్నించారు. మీ ఆవిడ్ని తీసుకొచ్చావా అని. సిగ్గుపడి ఇంకా లేదండి అన్నాడు. భలేవాడివోయ్, మ్యారేజ్ అయ్యి నెల్లాళ్ళు దాటింది, భార్యను తీసుకురాలేదు? అఫ్కోర్స్, పెద్దలయందు నీకున్న గౌరవం మెచ్చుకోదగ్గదే సుమా. అరెరే, నా సెకటును కొట్టేశావా అని కంగారు పడ్డాడు. అవును, కొట్టాను. ఎందుకంటే మీ ఊహ తప్పు కనుక. నాకు పెద్దలయందు గౌరవం లేదు. ఉన్నదల్లా నాకు ఆమె మీద కోపం, మా వాళ్ల మీద పగ అనుకున్నాడు వేణు. ఏం చదువుకుంది? ఏం చదవలేదండి, అక్షరాలు గుర్తుపట్టగలదట. ఆనందరావు గారి రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు ఆశ్చర్యంగా కనుబొమ్మల పైకి లేచింది. ఐసీ, అయినా పర్వాలేదు, చదువుదేముంది, ఇప్పుడైనా చదవచ్చు. కొందరికి చదువుతో పనుండదు, స్వతహాగా తెలివితేటలుంటాయి. బంటుని వెనక్కి ముందుకు జరుపుతూ అన్నాడు. ఉంటాయి, అదో పిచ్చిమొద్దు, మీరేదో గొప్పగా అంచనా వేసుకోకండి అనుకున్నాడు. పైకి మాత్రం నవ్వేసి రాజారా అనబోయాడు. నిజమేనోయ్, మా మేనత్త ఒక ఆవిడుండేది, చదువుకోలేదు, కనీసం అక్షర జ్ఞానం కూడా లేదు. అయితేనేం మావయ్య ఆస్తినంతా పాలివాళ్లకి పోకుండా అతి జాగ్రత్తగా కాపాడింది. మా మామయ్యే ఆశ్చర్యపోయేవాడట, ఆవిడ తెలివితేటలంత గొప్పవి అన్నారు. ఆటలో లీనమైపోయారు ఇద్దరు. ఒక గంట తర్వాత షా అన్నాడు వేణు. ఉలిక్కిపడి పకపక నవ్వారు ఆనందరావు గారు. మొత్తానికి ఓడించేశావు కదా అని పైపు అందుకున్నారు. వేణు కొద్దిగా ఫీల్ అయి, ఆటలో ఏముందండి, నేనెప్పుడూ మీ ముందు చిన్నవాణ్ణే అన్ని విషయాల్లో అన్నాడు తల వంచుకొని పావులన్నీ ఎత్తేస్తూ. ఆనందరావు గారు గంభీరంగా నవ్వారు. పైపు తీసి దానివైపే చూస్తూ, పొరపాటు వేణు, చిన్న పెద్ద అనుకోవడంలో ఉంది. వయసులోనైనా డబ్బులోనైనా ఒకరిని పై స్థాయిలో ఒకరిని కింద స్థాయిలో చూడడం మన దృష్టిలోపం. వయసు పెరిగినవాడు వివేకవంతుడే ఉంటాడని చెప్పలేం. అలాగే డబ్బున్న ప్రతివాడు సుఖంగా ఉన్నాడని అనుకోలేం. చిన్న వయసులో ఉన్న పేదవాడైనా ఒక్కో వ్యక్తి గొప్పగా రాణిస్తాడు. మానసికంగా ఎంతో ఉన్నతంగా ఎదిగిపోతాడు. డబ్బు మనిషి సృష్టించుకుంది. ఐహిక సుఖాలకి, విషయ వాంఛలు తీర్చుకునేందుకు చాలా పనికొస్తుంది. కానీ ఒక మనిషిని ఉన్నతుడిగా,
ఆదర్శప్రాయుడిగా నిలబెట్టగలదని మాత్రం నమ్మకూడదు. అంటే మానసికంగా మనిషిని గొప్పవాణ్ణి చేయలేదు. అది నా సర్వీస్లో సంపాదించుకున్న అనుభవం. ఎన్నో కేసుల్లో నేను తీర్పిచ్చినవాణ్ణి. మనిషి తప్పు ఎందుకు చేస్తాడని అహోరాత్రులు ఆలోచించేవాణ్ణి. అందుచెక్కలేదు. పేదవాడు నేరం చేసేవాడు, గొప్పింటివాడు నేరం చేసేవాడు. అయితే డబ్బునంత మాత్రంలో మనిషి సుఖపడి మంచివాడే ఏ నేరం చేయకుండా బ్రతకలేడన్నమాట. అయితే ఎక్కడుంది అసలు రహస్యం? ఒక్క క్షణవాగి, వేణు, మనిషికి తృప్తుండాలోయ్. అంతేకాదు, సాటి మనిషి మీద సానుభూతి, దయ, ప్రేమ, కరుణ, జాలి లాంటి మనిషికుండవలసిన సుగుణాలన్నీ ఉన్ననాడు ప్రపంచంలో నేరాలుండవు, కోర్టులు, తీర్పులు అవసరం ఉండవు. భగవంతుడు మనిషిని సృష్టిస్తూ సుగుణాలన్నీ కలిగినవాడు తనకి ప్రీతిపాత్రుడై గొప్పవాడవుతాడని తీర్మానించాడు. అందుకే మనిషి తయారు చేసుకున్న డబ్బు కన్నా మనసు గొప్పదైన జీవితం కలకాలం నిలుస్తుంది. నిజమైన గొప్పవాడెవడు? మంచి మనస్సు గలవాడు. పేదవాడెవడు? ఈర్ష్య, పగ, కోపం, ద్వేషం, అసంతృప్తి ఇలాంటి వెలితి లక్షణాలు, గుణాలు ఉన్నవాడు. అందుకని మై డియర్ చైల్డ్, నువ్వెప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వకు. విశాల దృక్పథం అలవరుచుకో. డబ్బున్న వాళ్ళంతా గొప్పగా బ్రతుకుతున్నారు అనుకోకు. ఇప్పుడు మా ఉష, రాజా హాయిగా ఉన్నారనుకుంటూ ఓహ్ అన్నట్టు రేపు మా ఉష బర్త్డే ఫంక్షన్ అది ఉంటుంది. వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్లారు. ఇంతసేపు నేను ఆ విషయం చెప్పడం మరిచిపోయాను అన్నారు ఆనందరావు గారు గబగబా. అకస్మాత్తుగా ఆయన మాట మార్చేసిన సంగతి గ్రహించాడు వేణు. అయినా తిరిగి అడిగే ధైర్యం లేక ఓ అలాగా, సరే నేనకి వెళతాను అంటూ లేచాడు. ఆ రాత్రంతా వేణు తీవ్రంగా ఆలోచించాడు. జడ్జిగారు చెప్పిన సత్యాలు మళ్లీ మళ్లీ నెమరవేసుకున్నాడు. ఎంతో అనుభవంతో చెప్పిన విషయాలవి. తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. కాని ఏమిటి, ఆయన ఉషని, రాజుని గురించి ఏదో చెప్పబోయి ఆగిపోయారు. ఏంటి, వాళ్లలో కూడా అసంతృప్తుందా అనుకున్నాడు. అకస్మాత్తుగా శ్యామల గుర్తుకొచ్చింది. ఆ తర్వాత నవ్వుకుని పనికిమాలిన పని అనుకుంటూ పడుకున్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టు పెద్దింటివారు తలుచుకుంటే పార్టీలు బ్రహ్మాండంగా ఉంటాయి. వేణు ఆఫీసు వదలగానే అబిడ్స్ షాపులో ఓ చిన్న ప్రజెంటేషన్, చక్కని ఆర్టుతో ఉన్న బొమ్మ కొని ప్యాక్ చేయించి గదికి వెళ్లాడు. కాళ్ళు చేతులు కడుక్కుని ముఖం 2 సార్లు రుద్ది తువ్వాలతో తుడుచుకుంటున్న సమయంలో ఇంటివాళ్ల చిన్నమ్మాయి రమ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయికి 8 ఏళ్లు. బాబాయ్ బాబాయ్, నీకు ఉత్తరం వచ్చింది ఇదిగో అని ఓ కవర్ అందించి, ఎక్కడికి బాబాయ్ తయారవుతున్నావు, సినిమాకా అంది. తనకొచ్చే ఉత్తరాలన్నీ ఆఫీస్కే వస్తాయి. ఇంటి అడ్రస్కి ఎవరు రాశారు అనుకుంటూ కవర్ అందుకుని దస్తూరి చూశాడు. తండ్రిది అని తెలియగానే విసురుగా టేబుల్ మీద పడేసి మొహం తుడుచుకుంటూ, సినిమాకు కాదురమ్మా, మా ఫ్రెండ్ ఇంటికి అన్నాడు. వేణు డ్రెస్ వేసుకున్నంతసేపు రామ అక్కడే నిల్చునుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఒక్క క్షణం కూడా నోరు మూసుకొని రమ మౌనంగా అలా నిలబడేసరికి వేణు ఆశ్చర్యంగా వెనుతిరిగి చూశాడు. టేబుల్ మీదున్న ప్యాకెట్ని చూస్తూ నిల్చుంది. ప్యాకెట్ని చూస్తున్నావరమ్మా, అది మా ఫ్రెండ్కి. ఇవాళ ఆ ఫ్రెండ్ పుట్టినరోజట, రమ్మని పిలిచింది, అందుకని వెళుతున్నాను అన్నాడు. రమ మాట్లాడలేదు. బూట్లు వేసుకుంటూ, అరే రమాదేవి ఇవాళ మాటలు మరిచిపోయిందేం అని నవ్వాడు. మూతి గిర్రును తిప్పి, మరే పాపం, నేనేం మాటలు మరిచిపోలేదు, నువ్వే అన్నీ మరిచిపోతున్నావు అని కోపంగా చూసింది. నేనా అని నవ్వి బూట్లు బిగించుకుని లేచి రమ దగ్గరికి వెళ్ళి, నేనేం మరిచిపోయాను రమ్మా అని చేయి పట్టుకున్నాడు. విసిరి కొట్టింది చేయిని. పోపా, నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు. నన్ను సర్కస్కి తీసుకెళ్తానని చెప్పి ఎన్నాళ్ళయింది? పోనీ పిన్నిని తీసుకొస్తానని వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక్కడే వచ్చావు. పోనీ నాకేమైనా లడ్డూలైనా తెచ్చావా? ఇప్పుడేమో ఆ ఫ్రెండ్ ఎవరితో పుట్టినరోజంట ఎంచక్క గౌన్లు బొమ్మలు కొని పట్టుకెళ్తున్నావు. అవునులే, నేనెందుకు నీకు? నేను ఒత్త పిచ్చిమొద్దుని, నీ మాటలన్నీ నమ్మేస్తాను. నేనసలు ఏం బాగుంటానని? ఆ ఫ్రెండ్ ఎవరో చక్కగా రబ్బరు బొమ్మలాగుంటుంది. వెళ్ళు వెళ్ళు, పాపం నువ్వు రాకపోతే ఏడుస్తుందేమో. ఉక్రోషం అంతా మాటల్లో చేతల్లో చూపిస్తూ ఇంకా తెరనట్టు కళ్లలో నుంచి నీళ్లు కారుస్తూ వేణుని తోసేసి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం వేణు అలాగే నుంచుండిపోయాడు. నిజమే, రమ చెప్పినవన్నీ నిజమే. సర్కస్కి తీసుకెళతానని చాలాసార్లు చెప్పాడు. కానీ వీలవడం లేదు. పెళ్లికి వెళ్లే ముందు ఆ అమ్మాయి చూపించిన ఉత్సాహం, ఆనందం ఎంతెంతని తను ఎత్తుకుంటే సిగ్గుపడి దిగిపోయి, ఛీ ఏంటి బాబాయ్ అని ముద్దుగా విసుకుని, పిన్ని రాని నీ పని చెప్తా అని బెదిరించింది. తప్పకుండా అని తను నవ్వాడు. ఏది ఆ పిన్ని, ఏమని చెప్పాలి
నిజమే. పెళ్లికి వెళ్ళొచ్చాక కనీసం చిన్నపిల్లకైనా లడ్డూలు స్వీట్లు తేలకపోయాడు. అక్కడ జరిగిన రసాభాస వీళ్ళకేం తెలుస్తుంది? ఇక్కడున్న వాళ్ళందరూ తనని ఓ వింత మృగాన్ని చూసినట్లు చూస్తున్నారు. ఎన్నాళ్ళని తనిలా అజ్ఞాతంగా జీవించగలడు? తనింక దాచుకుని బ్రతకడం కష్టం. ఆ సంగతి అలా ఉంచి రమణి సర్కస్కి తీసుకెళ్ళాలి, స్వీట్లు కొనివ్వాలి. తొందరగా ప్యాకెట్ అందుకుని తాళం వేసి వీధిలోకి నడిచాడు. తనుండేది చింతల బస్తీలో. రాజారావు వాళ్ళిల్లు చిక్కడపల్లిలో. డైరెక్ట్ బస్సు దొరికితే తప్ప, లేకపోతే 2 బస్సులు మారి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనుకుంటూ త్వరగా బస్టాప్ చేరాడు. కార్లన్నీ ఆగున్నాయి, ఓ పక్క స్కూటర్లు. గేట్లో నుంచుని కాంపౌండ్ అంతా కలి చూశాడు. అక్కడున్న సందడిలో ఆర్భాటాల్లో పావు వంతు కూడా తనకి పెళ్ళప్పుడు జరగలేదు. గొప్పవాళ్ల పుట్టినరోజు పండుగలు సామాన్యుల పెళ్లి కంటే ఆడంబరంగా ఉంటాయి. సామాన్యుల పుట్టినరోజు పండుగలు గొప్పవాళ్ల మామూలు రోజుల్లా కూడా ఉండవు. లేకపోతే 25 ఏళ్లు రాబోతున్న ఉష బర్త్డే సెలబ్రేషన్ ఇంత హడావిడిగా జరుపుకుంటుందా? ప్రజెంటేషన్లు అందుకుంటుందా? ఏదో ఒకటి తెచ్చివ్వాలి, లేకపోతే నలుగురు నవ్వుతారు. మర్యాద తెలియని మనిషని, అసలు మనిషే కాదు అన్నట్టు చూస్తారు. పోనీ అసలు మానేస్తే అది మరీ ఇన్సల్టు. రమ మాటలు గుర్తుకొచ్చాయి. గౌన్లు బొమ్మలు కొని పట్టుకెళ్తున్నాను అనుకుంది. తను చిన్నమ్మాయే అనుకునుంటుంది. ఇంత పెద్దదని, ఇక్కడింత భారీ ఎత్తున జరుగుతున్న పుట్టినరోజని తెలిస్తే పిచ్చిపిల్ల ఎంత ఆశ్చర్యపోతుంది. అవును, తను ఉత్తి పిచ్చిమొద్దునని చెప్పింది కదూ. వద్దొద్దురమ్మా, అలానకు, పిచ్చిదానివి కాదు. వేణు గబగబా ముందుకు నడిచాడు. హాల్లో ఉష టేబుల్ దగ్గర నుంచుని తన ముందున్న టేబుల్ మీద కుప్పలుగా ఉన్న ప్రజెంటేషన్లు, వాటి మీద కొత్త వాటిని పడేస్తూ చకచక ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ వచ్చిన వాళ్ళందర్నీ పలకరిస్తూ చెప్పలేనంత సందడిగా ఉంది. పక్కనే రాజారావు ఫుల్ సూట్లో ఆమెతో పాటు తను అందర్నీ ఆహ్వానిస్తూ నవ్వుతున్నాడు. దూరంగా సోఫాలో ఆనందరావు గారు తన మిత్రుడితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సర్వెంట్స్ అతిథి మర్యాదలు చేస్తున్నారు. రకరకాల సూట్లు, రంగురంగుల చీరలు, గ్లాసుల గలగలలు, నగల తళతళలు, నవ్వులు, జోకులు, హాలంతా ఇంద్రభవనంలా వెలిగిపోతోంది. వేణుగోపాల్ ఒక్కసారి తనను పరీక్ష చేసుకున్నాడు. వీళ్ళందరి మధ్య నేను నిలవగల తాహతుందా? వీళ్ళందరిలాగా నా భార్యను తీసుకుని నేను ఎన్నటికైనా రాగలనా? ఆమె నలుగురిలో మన్నన పొందగల యోగ్యతొస్తుందా? రాదు. అదంతా ఉట్టి భ్రమ. తనని మభ్యపెట్టుకుంటూ ఎన్నాళ్ళిలా? గిరున వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అనుకుంటుండగానే రాజారావు చూసి హల్లో అనేశాడు. ఇంకా తప్పనిసరిగా లోపలికి అడుగు వేశాడు. పార్టీ ముగిసి ఇల్లు చేరేసరికి 11 అయింది. గది తాళం తీస్తూ రేపు రమని తప్పకుండా సర్కస్కి తీసుకెళ్లాలి అనుకున్నాడు. టేబుల్ మీద ఉత్తరం కనిపించింది. విసుగ్గా ఉన్నా నెల్లాళ్ల తర్వాత తండ్రి రాసిన ఉత్తరంలో ఏముంటుందో అన్న ఉత్సుకతతో కవర్ చింపాడు. రాత్రి నుండి మబ్బుగా ఉండి తెల్లవారిన దగ్గర్నుంచి చలిగాలి, వాన చినుకులు, ఉన్నట్టుండి రివ్వున వీచే ఈదురుగాలి. వాతావరణం చాలా మందకొడిగా, పనులకి అంతరాయం కలిగించేదిగా ఉంది. కామేశ్వరికి 2 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు. రాత్రి నుంచి జ్వరం కూడా తగిలింది. పెద్ద కూతురికి నెలలు నిండాయి, పురుటికొచ్చింది. చిన్న కూతురు మెట్రిక్ పరీక్ష ఒకసారి తప్పి సెప్టెంబర్ ఛాన్సుకు వెళుతోంది. అందుకని గదిలో నుండి బయటకు రాకుండా శ్రద్ధగా చదువుకుంటోంది. మిగతా పిల్లలు చిన్నవాళ్లు. ఇక ఇంట్లో పనిచేసేవాళ్ళెవరు? కామేశ్వరి మంచం మీద ముసుగు పెట్టుకుని పడుకుని అందులో నుంచే గొణగడం మొదలుపెట్టింది. దిక్కుమాలిన గాలివాన. కాలం కాని కాలంలో అన్నీ అవాంతరాలే. ఎక్కడో బంగాళాఖాతంలో వాయుగుండమైతే ఇక్కడెందుకు రావాలి ఈ గాలివాన? ప్రారంధం. పిల్లాడి పెళ్లి చేసినా ఓ ముద్దు ముచ్చట లేదు కదా, ఓ పండగ పబ్బం లేదు కదా. కోడలొచ్చిందన్న సంతోషం ముందే లేదు. ఎందుకు ఏడవను? పని రాదు, పాట రాదు సరికదా, తిండి కూడా చేత కాదు. నా కర్మ. ఈ పిచ్చిపీను కోడలతో నాత్రికం మన్నట్టే ఉంది. కూర్చోబెట్టి ఎవరు పెడతారు? ఏ అత్తకి పట్టని కర్మ నాకే పట్టింది. ఈ వెర్రి పీనుగు మూలంగా నలుగురిలో నవ్వులు పాలే కాక కన్న కొడుకు ఇంటికి దూరమయ్యాడు. ఏనాడు చేసుకున్న పాపమో అంటూ ముసుగులో వెక్కిళ్లు మొదలుపెట్టింది. పురుషోత్తం కాఫీ కుంపడి దగ్గర్నుంచి లేచొచ్చి, ఇదిగో కామేశ్వరి, పొద్దున్నే ఏమిటి నీ గోలా? రోగం వచ్చిందనివి నోరు మూసుకుని పడుకో. నేను పిల్లలు ఎలాగో వంట చేస్తాం. కాఫీ అవగానే నీకు ఇస్తాను గాని కాసేపు ఊరుకుందు. అసలే నా ప్రాణం విసుగెత్తున్నాను. ఏం చేయను? కుడితిలో పడ్డ ఎలకలా ఉంది నా పని. ఇప్పుడు నీకు రోగం వచ్చిందనుకో, ఆ కోడలు నిత్య రోగు అనుకుందాం. చేసుకున్న కర్మ కదా. అస్తమానం ఆడిపోసుకుంటే మాత్రం ఆ పిచ్చిదానికి తెలుస్తుందా, ఏడుస్తుందా?
ఉన్నపళంగా బుద్ధిమంతురాలైపోదు కదా. ఎలాగో ఈ 2 ఏళ్లు భరించి వాళ్లతో తెగదింపులు చేసుకుందాం. అంతవరకు మనకు ఆ పొలం మీద రాబడి అందుతూనే ఉంటుంది కదూ అని మంచం దగ్గర కూర్చుని నచ్చజెప్పాడు. చివాలన ముసుగు తీసి లేచి కూర్చుని 2 ఏళ్లు కాదు కదా, 2 రోజులు కూడా నేను భరించలేను. అందరి కోడళ్ళు అత్తలకి చాకరీలు చేస్తుంటే నేను కోడలికి చెయ్యాల్సి వస్తుంది. వేదవ పొలం, ఆ రాబడి తగలయ్యా. నా కొడుకు నాకు కాకుండా పోయాక ఇంక ఈ బ్రతికెందుకు? వాడికి అక్కర్లేని ఈ పిచ్చిమొద్దు నాకెందుకు? తీసుకెళ్లి వాళ్ళింట్లో దించిరండి. లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేయండి. ఏదో ఒకటి చెయ్యండి. నేను భరించలేను. రేపు మన అమ్మాయికి పురుడు పుణ్యం పోసుకోవాలా? దీనికి నేను సేవ చేయగలనా? వెంటనే ఏదో ఒకటి చెయ్యండి అంటూ విరుచుకుపడింది. గట్టిగా నిట్టూర్చి, సరేలే, ఇప్పుడు నువ్వు ఆయాసపడకు అని లేచి వెళ్ళాడు. ఆ రోజంతా పెద్ద కూతురు కమల, చిన్న కూతురు లక్ష్మి, మిగిలిన పిల్లలు శ్యామల్ని తిడుతూ విసుక్కుంటూనే ఉన్నారు. పురుషోత్తానికి విసుగ్గానే ఉంది. కానీ పరిష్కారమేది? ఎలాగో వంట ముగించి అందరికీ భోజనాలు పెట్టి ఆనాటి కార్యక్రమం ముగించాడు. కానీ కామేశ్వరికి మర్నాటికి కూడా జ్వరం తగ్గకపోగా పలవరెత్తలు వెర్రిచూపులు కూడా మొదలుపెట్టింది. మాటిమాటికి వేణు నాయనా అనడం, ఏడవడం. ఓరి దేవుడా, దీనికి కూడా పిచ్చిపడుతుంది కాబోలు అని పురుషోత్తం హడలిపోయి ఆ రాత్రంతా ఆలోచించి కొడుక్కి ఉత్తరం రాశాడు. తల్లికి జబ్బు చేసిందని, నీకోసం కలవరిస్తోందని, కన్నతల్లిపైన కక్ష అనవసరం కనుక నీ కోపమంతా నాపై చూపు. నాకెప్పుడైనా రోగం వస్తే నువ్వు చూడొద్దు. ఇప్పుడు కూడా నేను నీకు కనిపించను. పక్క ఊరికెళ్ళి నువ్వు వచ్చి వెళ్ళాక తిరిగి ఇంటికి వస్తాను కనుక అమ్మను చూడ్డానికి రావాల్సింది అని. అమ్మ తన కోసం బెంగ పెట్టుకుందంటే జాలేసింది వేణుకి. ఆ తర్వాత తండ్రి తనకి కనిపించకుండా పక్క ఊరికి వెళతాడా అని బాధ కూడా కలిగింది. కవర్ మడిచి టేబుల్ మీద పడేసి పడుకున్నాడు. మర్నాడు ఆఫీస్కెళ్ళి 2 రోజులు సెలవు పెట్టి సాయంత్రం ఇంటికొచ్చాడు. ఇంటివారింట్లో వాళ్లంతా కంగారుగా ఉన్నారు. తన గది తాళం తీయకుండా అక్కడికి వెళ్ళి, ఏంటండి, ఏం జరిగింది అని యజమాని అడిగాడు. రాజయ్య గారు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నాయనా వేణు, గ్రహచారం చాలకపోతే గోచిలో పిడుగు పడ్డమంటారు. అలాగే జరిగింది. మా రమ్మ టేబుల్కి కింద పడింది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఆసుపత్రికి తీసుకెళ్లాం. కట్టుకట్టారు. గాజులు విరిగి లోపలికి గుచ్చుకున్నాయి. అవన్నీ తీసి కట్టుకట్టారు. ప్రస్తుతం స్పృహలో లేదు. వాళ్ళమ్మ అక్కడే ఉంది. ఆవిడ ఏడుపు చూడలేక నేనిలా వచ్చాను. రాత్రికి బ్రెడ్డు, పాలు, పళ్ళు తీసుకెళ్ళాలి అన్నారు. అయ్యో, ఎంత పని జరిగింది. ఎక్కడా? ఆర్థోపెడిక్ ఆసుపత్రేనా? నేను వెళతాను. బ్రెడ్డు, పళ్ళు తీసుకెళ్తాను. అక్కడ పాలు తీసుకుంటాను. ఫ్లాస్క్ ఇవ్వండి అని అడిగాడు. సరే అయితే, ఇదిగో మా 3వ వాడు కూడా వస్తాడు, వెళ్ళండి. ఏంటో లేచిన వేళ ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు కదా అని నిట్టూర్చారు రాజయ్య గారు. వేణు రాజయ్య గారి 3వ అబ్బాయి చంద్రంతో కలిసి ఆసుపత్రికి బయలుదేరాడు. చంద్రం అసలు ఎలా పడింది? మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చిందండి. అమ్మ పాలు తాగవా అంటే, ఉండమ్మా, మా స్కూల్ వాళ్ళంతా సర్కస్కి వెళుతున్నారు, నేను వెళతాను, తొందరగా డబ్బులు ఇవ్వండి. అమ్మేమో అలా స్కూల్ పిల్లలతో వెళ్లొద్దు, సాయంత్రం వేణుబాబాయ్ గారితో కలిసి అన్నయ్యతో కలిసి వెళుదువులే అని చెప్పింది. వేణుబాబాయ్తో వెళ్లను అంది. అమ్మ తిట్టి, పోనీ నాన్నగారే తీసుకువెళతారు అని చెప్పాక పాలు తాగింది. ఆ తర్వాత నేను చదువుకుంటున్నానండి. తనేమో హాల్లో టేబుల్ ఎక్కి దానిమీద స్టూల్ పెట్టి సర్కస్ ఫీట్లని చేస్తుంటే నేను కోప్పడ్డాను. కానీ అది వినకుండా మళ్లీ ఎక్కింది. కాలు జారి కింద పడింది. చూస్తుండగానే చెయ్యి వాచిపోయి అది గోల పెడుతుంటే నాన్నగారి ఆఫీస్కి ఫోన్ చేశామండి. ఆయన వచ్చాక ఆసుపత్రికి తీసుకెళితే చెయ్యి విరిగిందని చెప్పారు డాక్టర్. చంద్రం మధ్యాహ్నం జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. వేణు నిట్టూర్చాడు. ఆసుపత్రిలో తెల్లని బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకున్న రమచేతికి కట్లు, కాలికి అక్కడక్కడా ప్లాస్టర్లు అంటించున్నాయి. తల్లి అక్కడే నుంచునుంది. ఏమండి, ఎలా ఉంది? తెలివొచ్చిందా? మాట్లాడుతోందా? ఆతృతగా అడిగాడు. ఇప్పుడే వచ్చింది నాయన. విపరీతంగా భయపడింది. జ్వరం కూడా తగిలింది. బొంగురు గొంతుకుతో ఆవిడ చెప్తుంటే, పర్వాలేదులేండి, చిన్నపిల్ల కదూ, అయినా వెర్రిపిల్ల, సర్కస్ ఆటలాడి చెయ్యి విరగొట్టుకుంది అంటూ ఫ్లాస్కు కింద పెట్టి మంచం దగ్గరికి నడిచాడు. రమా, రమా, మెల్లగా చెవి దగ్గరగా వినిపిస్తున్న పిలుపుకి కళ్ళు తెరిచి చూసింది రమ. బాబాయ్ అంటూ చెయ్యి చాపబోయి ఆగింది. నా చెయ్యి విరిగిపోయింది బాబాయ్, ఇంక నేను ఎలా చదువుకోగలను? నీతో సర్కస్ చూడనా అన్నాను, అందుకే నాకు ఇలా అయింది అంటూ ఏడ్చింది. తప్పు కదూ, ఏడుస్తారేంటి? నీకు చెయ్యేం విరగలేదు, అతుకుపోతుంది తెలుసా? ఎంచక్క చదువుకుంటావు. నాతో సర్కస్ చూడకపోతే మాత్రం ఇలా అవ్వాలా? అదేం కాదు, నీకు కాలు జారింది అంతే.
అంతా తగ్గిపోయి నువ్వు మళ్ళీ మామూలుగా తిరుగుతావు. ఏం పర్వాలేదురమ్మా అని చెంపలు తుడిచి తల నిమిరాడు వేణు. ఇందాక కూడా ఇలాగే ఏడ్చింది నాయనా, ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు అంది మంచం దగ్గరగా వచ్చిన తల్లి. అవునారమ్మా, చచ్చా అలా ఏడవకూడదమ్మా, తప్పు కదూ. ఈ సిస్టర్లంతా నవ్వరు? అవును, నా చెయ్యి విరిగి నేను ఏడుస్తుంటే వాళ్ళంతా నవ్వుతారు. అదిగో మళ్ళీ అదే మాట. వేణు మెల్లగా కోపడి బుజగిస్తూ ఉంటే సిస్టర్ వచ్చి లైట్ వేసింది. చూడండి, మీరు పేషెంట్ని అలసట పెట్టకూడదు, రెస్ట్ తీసుకొనివ్వండి. మాట్లాడించడం ఏడిపించడం పనికిరాదు. తనకి ఫీవర్ ఉంది, కాసేపు పడుకొనివ్వండి. మీరంతా బయటకు వెళ్ళండి. సిస్టర్ చెప్పగానే వేణు, చంద్రం, తల్లి బయటికి నడిచారు. వరండాలోకి రాగానే వేణు, నాయనా చెయ్యి అతుక్కుంటుందా, ఆడపిల్ల కదా, ఎంత కష్టం అంటూ భయం వ్యక్తం చేసిందా తల్లి. మరేం పర్వాలేదండి, లేత ఎముకలు త్వరగా అతుక్కుపోతాయి. ఎటొచ్చి బ్యాండేజ్ విప్పే వరకు కొంచెం కష్టం, ధైర్యం చెప్పాడు. ఏమో నాయనా, అన్నీ బాగా ఉంటేనే ఆడపిల్లకి పెళ్ళవడం కష్టం. ఇంకా ఏ అవకరమైనా ఉంటే చెప్పాలా? అంత ఆదరించి చేసుకునే ఆదర్శ పురుషులు ఎవరుంటారు నాయనా? ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో ఒక పిల్ల అవకరమైతే మా బ్రతికెంత కష్టమో, దాని బ్రతికెంత కష్టమో తలుచుకుంటేనే భయం వేస్తోంది. కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకుంది. చాలాసేపు ధైర్యం చెప్పి చంద్రాన్ని తీసుకుని ఇంటికొచ్చేశాడు వేణు. రాత్రి భోజనం చెయ్యాలనిపించలేదు వేణుకి. హోటల్లో టిఫిన్ తిని కాఫీ తాగొచ్చాడు. పడుకున్నా నిద్ర పట్టలేదు. తండ్రి రాసిన ఉత్తరం, రమణి గురించి తల్లి పడే బాధ ఏంటో అన్నీ అల్లిబిల్లిగా తిరుగుతూ వృధా చేస్తున్నట్టు అనిపించింది. రమకి చెయ్యి అతుక్కోకపోతే పెళ్లి కాదేమోనని ఆ తల్లి బాధ చూస్తే ప్రతి ఆడపిల్ల తల్లి అలాగే బాధపడుతుంది కదా అనిపించింది. ఆవిడ చెప్పింది నిజమే. అవకరం ఉన్నా ఆమోదించి చేసుకునే ఆదర్శవంతులు ఎందరుంటారు? ప్రపంచంలో అందరూ అందంగానే ఉంటారా? కర్మవశాత్తు ఏదైనా లోపముంటే ఇంకా వాళ్ళకి పెళ్లి కాదా? మగాడు అంత మూర్ఖంగా ఉంటాడా? తను అంతేనా? శ్యామల్ని తను తీసుకొచ్చాడా? శ్యామల సంగతి వేరు. ఛ, ఏంటో తల తిరిగిపోతుంది. లేచి తలుపు తీసుకుని బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే రాజయ్య గారు భార్యకి క్యారియర్ ఇచ్చి తిరిగి ఇంటికొచ్చాడు. ఏనాయనా ఇంకా నిద్రపోలేదా అని అడిగితే వేణు నవ్వి, లేదండి, నిద్ర పట్టడం లేదు అన్నాడు. రాజయ్య గారు ఒకసారి వేణుని చూసి, చూడు వేణు, నేను చెప్తున్నానని ఏమనుకోకు. నువ్వు మీ ఆవిడ్ని తీసుకురా. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి మునుపట్లాగా లేవు. సహజమేననుకో, కానీ ఇన్నాళ్ళు ఆవిడ్ని మీ వాళ్ళ దగ్గర వదిలి రావడం అంత బాగాలేదు. ఇంక మాకెప్పుడు చూపిస్తావు అని నవ్వారు. వేణు మరోసారి నవ్వి, సరేలేండి, మీరంతా ఆవిడ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. నేను రేపు తెల్లవారుజామున మా ఊరు వెళుతున్నాను. మా అమ్మగారికి ఒంట్లో బాగలేదట, నన్ను చూడాలని అడుగుతోందట. నిన్నొచ్చిన కవరు మా నాన్నగారు రాశారు. ఇందాకనే చెప్దామనుకున్నాను. రమని చూడడంతో ఆ సంగతి మరిచిపోయాను. అది సరే, రమ ఎలా ఉంది? జ్వరం తగ్గిందా అన్నాడు. ఇప్పుడు నేను వచ్చేసరికి నిద్రపోతోంది. ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అమ్మగారికి బాగలేదా? వెళ్ళు వెళ్ళు, పాపం ఆవిడికి నిన్ను చూడాలనిపిస్తుంది కాబోలు. వచ్చేటప్పుడు నీ భార్యను తీసుకురా. ఇలా రాత్రులు నిద్ర లేకుండా ఎన్నాళ్ళు గడుపుతావు అని నవ్వి, రేపు ఎటు ఊరెళ్తున్నావు గనక ఈ రాత్రికి ఎలాగో నిద్రపో, వెళ్ళు లోపలికి అంటూ తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. క్రాఫులోకి వేళ్లు దురుచుకుని జుట్టు పీక్కున్నాడు వేణు. మీ ఆవిని తీసుకురా, మీ ఆవిని తీసుకురా, అందరూ ఒకటే పాట. తీసుకొచ్చి ఏం చేయను? నా జాగరణలు నాకెటూ తప్పో. పైగా దానికి వంట చేయడం చేత కాదు కనుక నేనే చేసి పెట్టాలి. రోజూ దాని సేవ చెయ్యాలంటే ఆఫీసులో పని ఎవరు చేస్తారు? ఈ గోలంతా మీకెలా చెప్పను? జుట్టు పీక్కుంటూనే గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.